వెల్కమ్ టు అమ్మ వంటలు. ఈరోజు తాటి గారెలు ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఇవి చాలా బాగుంటాయండి, చాలా బలం కూడా ఇవి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా మనకు కావాల్సింది తాటికాయలు. నేనైతే 3 తాటికాయలు తీసుకున్నాను. ఇది కొంచెం పెద్ద ప్రాసెస్సే, టైం కూడా చాలా పడుతుంది. తాటికాయల మీద తొక్కు ఉంటుంది కదా, తొక్కు తీసేయాలి. మొత్తం నేనైతే 3 తాటికాయలు తీసుకున్నాను. నేను చూపించే విధంగా చేయాలి. తాటి పీసం కోసం ఇలా అన్ని టెంకల్ని కూడా అలా చేసేసుకోవాలి. మనం చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయటం వల్ల పేస్ట్ ఎక్కువ వస్తుంది. ఇంకా నేను చూపించే విధంగా పేస్ట్ తీసుకోవాలి మనం. కానీ తాటికాయలు అయితే సమ్మర్ అయిపోయిన తర్వాత తాటికాయలు వస్తాయి మనకి. కానీ చాలా బలం అండి తాటికాయలు, సంవత్సరానికి ఒకసారి వస్తుంది. ఇప్పుడు ఈ పేస్ట్ను గిన్నెలో తీసేసుకుందాం. మొత్తం ఇలాగ అన్ని టెంకల్ని చేసుకుందాము. నాకు ఇంత పేస్ట్ వచ్చిందండి. 3 తాటికాయలు తీసుకుంటే ఇంత పేస్ట్ వచ్చింది నాకు. ఈ పేస్ట్లో బెల్లం వేసుకుందాము. తీపి చూసుకుని వేసుకోండి. స్వీట్ ఎక్కువగా కావాలంటే కొంచెం వేసుకోండి. మరి స్వీట్ ఎక్కువ వేస్తే మళ్ళీ గారెలు సరిగ్గా రావు. వరిపిండి, 1 కప్పు వరిపిండి, రెండు గరిటెలు ఇడ్లీ రవ్వ వేసుకోవాలి. కొంతమంది బొంబాయి రవ్వ కూడా వేసుకుంటారు. నేనైతే ఇడ్లీ రవ్వ వరిపిండి వేస్తాను. మొత్తం అంతా ఇలా కలుపుకోవాలి. మనకి ఏమన్నా పిండి లూజ్గా అనిపిస్తే ఇంకొంచెం వరిపిండి వేసుకోవచ్చు. మనం చూసుకుని వేసుకోవాలి. మరి లూజ్గా ఉంటే గారెలు సరిగ్గా రావండి. కొంచెం మనకి పిండి పడుతుంది. లూజుగా ఉంది కదా, ఇంకొంచెం వేసుకుందాం మన పిండి. ఇప్పుడు కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ రాసుకుని మనం ఇలా నేను చూపించే విధంగా గారెలు చేసుకుని వేసుకోండి. అంటుకోకుండా చేతికి కొంచెం ఆయిల్ రాసుకోవాలి మనం. అంతే. ఇలాగే అన్నీ గారెల కింద వేసుకోండి. కానీ చాలా బాగుంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది ఒక్క సమ్మర్ అయిన తర్వాత వస్తాయి ఇవి తాటికాయలు. బ్రౌన్ కలర్ కన్నా ఎక్కువే రావాలి కలర్ ఇది గారెలు.
ఈ తాటిగారెల ఆయిల్ అయితే పెద్దగా లాగదండి ఆయిల్. అంతే, ఈ కలర్ వస్తే వేసుకోవచ్చు మనం. అంతే, మన తాటికాయలు రెడీ అయిపోయినాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.